ఈరోజు ఇక్కడ ఈ గదిలో ఉన్న స్ఫూర్తి ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రంలో అంతటా ఉందని నేను నమ్ముతున్నాను. అంటే మన ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉండాలి, పార్లమెంట్స్లో ఉండాలి. ఇది ఉన్నప్పుడు 33% కాదు 50% ఉండాలి అని మనం అందరం ఒక్క కన్సెన్సస్గా అందరం గట్టిగా ఇవాళ అన్నాం. ఆ ముచ్చట పైదాకా ఎట్లా వెళ్తుందో పోరాడాలని కూడా మాట బయటకు వచ్చింది. ఇలా చేస్తున్నప్పుడు ఆ డీలిమిటేషన్ అని చెప్పి సెన్సస్తో లింక్ చేసి ఇది మీరా అన్నట్టు అందరూ మాట్లాడుతున్నట్టు అలా ఉండడానికి వీలు లేదు. విమెన్ని వెపనైజ్ చేయడానికి వీలు లేదు. మనల్ని ఆయుధంగా చేసుకొని వాళ్ళ అజెండాని, బీజేపీ అజెండాని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి వీలు లేదు. మన అజెండా మీదనే మనం ఈ రిజర్వేషన్ చెయ్యాలన్నది కూడా గట్టిగా మాట్లాడుకున్నాం. ఇది కాకుండా విమెన్ అంటే ఒక గుంపు కరెక్టే. ఋతుస్వామ్యంలో స్త్రీలు అందరికీ గొప్ప బీద ఏ తేడా లేకుండా జెండర్ ఈక్వాలిటీ కావాలని కోరుకుంటున్నాము. కానీ ఇందులో కూడా డైవర్సిటీ ఉంది, ఇందులో కూడా తారతమ్యాలు ఉన్నాయి. స్త్రీలలో కూడా ఎస్సీ ఆదివాసీ ఉంటారు, స్త్రీలలో కూడా మైనారిటీసు, స్త్రీలలో కూడా ఓబీసీ, స్త్రీలలో కూడా ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఉన్న ట్రాన్స్జెండర్ విమెన్ ఉంటారు. వీళ్ళందరికీ జస్టిస్ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. ఆ విమెన్స్ రిజర్వేషన్ మనం చేసినప్పుడు ఈ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం ఉండాలని కూడా మనందరం కోరుకున్నాం. ఇది మనం కోరుకున్నట్టు ఆ పురుషులు ఎందుకు కోరుకోరో, వాళ్ళకి రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉన్నప్పుడు అన్నది నాకు ఇప్పుడు కూడా డౌటే. ఎస్సీ ఎస్టీ చేశారు కానీ అక్కడ ఉన్న పురుషులందరికీ కూడా ఇలాంటి డైవర్సిటీ ఉండాలి కదా, రిజర్వేషన్ ఉండాలి కదా. అది మనం వాళ్ళు ఎందుకు ఎత్తలేదు అన్నది. అంటే స్త్రీలు గనక ఆలోచిస్తే అందరి గురించి ఆలోచిస్తారు. అది చాలా స్పష్టంగా వచ్చింది. ఇక్కడ కూర్చున్న వారు ఎన్నో రకాల పోరాటాలు చేసిన వాళ్ళందరూ ఉన్నారు. డొమెస్టిక్ వర్కర్స్ కానీ, రైతు కూలీలు కానీ, మైనారిటీ రైట్స్ కానీ, ఇన్ఫార్మల్ వర్కర్స్ కానీ, తర్వాతనేమో ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఎన్ని రకాల సమస్యలను ఎత్తారో. ఈ ముచ్చట ఎప్పుడన్నా అసెంబ్లీలో ఒక్క రోజన్నా పెట్టారా? పార్లమెంట్లో ఎప్పుడన్నా పెట్టారా? ఇవన్నీ పెడితే అది స్త్రీల ఇష్యూనే అవుతుందా, అందరి ఇష్యూ కూడా అవుతుందా? మనము ఇవన్నీ స్త్రీల ఇష్యూ అంటున్నాం కానీ స్త్రీల మీద భారం వచ్చే ఇష్యూలు. ఇది విమెన్స్ బర్డన్ బట్ నాట్ విమెన్స్ ఇష్యూ. ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ ఆల్. సమాజంలో ఉన్న పౌరులందరి ఇష్యూ ఈ ఇష్యూ. అంగన్వాడీ వర్కర్స్ ఒక స్త్రీ ఇష్యూనే ఎలా అవుతుంది? డొమెస్టిక్ వర్కర్స్ ఇష్యూ స్త్రీ ఇష్యూనే ఎలా అవుతుంది? ఇన్ఫార్మల్ వర్కర్స్ ఇష్యూ స్త్రీ ఇష్యూనే ఎలా అవుతుంది? హెల్త్, యాక్సెస్ టు హెల్త్ స్త్రీ ఇష్యూనే ఎలా అవుతుంది? ఎడ్యుకేషన్ స్త్రీ ఇష్యూనే ఎలా అవుతుంది? క్లైమేట్ చేంజ్ స్త్రీ ఇష్యూనే ఎలా అవుతుంది? కానీ ఈ ఇష్యూస్ భారం అయితే స్త్రీలు మోస్తున్నారు కనుక దీన్ని ఈ స్త్రీ ఇష్యూస్ అంటున్నాము. స్త్రీలకు ఉన్న ఆ భారం ఏమైతుందో మాట్లాడడానికి లోపల నుంచి ఎనర్జీ స్త్రీలకు ఉంటుంది, పురుషులకి ఇంతవరకు లేదు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి రియల్ ఎస్టేటు, ఫ్లైఓవర్లు, ఇళ్ళు, స్థలాలు అవే కానీ, లేకపోతే ట్యాక్సేషను ఇలాంటి. అంటే ఇవన్నీ ఏమన్నారంటే స్త్రీలు ఇవన్నీ ఈ ముచ్చట పెట్టలేరు, వాళ్ళకి ఆ స్తోమత లేదు, వాళ్ళకి మాట్లాడలేరు. నాకు అనిపిస్తుంది ఆ పురుషులకి మనం ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూస్ మాట్లాడడానికి స్తోమత లేనే లేదు. వాళ్ళకి మాట్లాడలేరు. ప్రజాస్వామ్యానికి ఏవైతే అవసరమో సమానత్వము, సాంఘిక న్యాయము, ఆ ఇష్యూస్ పురుషులకి అస్సలు దగ్గర రానే రాదు. అవి లేకపోతే పార్లమెంట్ ఎందుకు, అసలు అసెంబ్లీ ఎందుకు? ఇవన్నీ మాట్లాడితేనే మార్పు వస్తుంది. రుక్మిణి చెప్పినట్టు స్వీడనో డెన్మార్కో నాకు తెలియదు కానీ స్త్రీలందరూ ఏకంగా నిలబడి
మీరు ఆ రోడ్ల సంగతి కాదు, క్రష్ గురించి మాట్లాడండి. ఆ విషయాలు చట్టాల్లో రావాలి, సమానంగా చర్చ చేయాలి. ఆ విషయాల మీద పార్లమెంట్లో, అసెంబ్లీలో అంతటా చెయ్యాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది, అప్పుడే సమాజం మారుతుంది, అప్పుడే ప్రజాస్వామ్యం వస్తుంది, అప్పుడే గెలుపు స్త్రీలకు ఉంటుంది, గెలుపు దేశానికే ఉంటుంది. అందుకే మనం స్త్రీ రిజర్వేషన్ కావాలని మనం కోరుకుంటున్నాము. ఈ విజయం సాధిస్తాము. ఎన్నో రకాల వాట్ టు డూ అనేది బయటకు వచ్చింది. అది ఐ థింక్ సంక్షిప్తంగా సమ్మరీ చేస్తారని నేను కోరుకుంటూ, మనం విజయం సాధించాలి, మన గురించి సాధించాలి, దేశాన్ని గురించి సాధించాలి. ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న ఎలాంటి అరాచకం ఉందో, ఫ్యాసిస్ట్ ప్రభుత్వం మనం అందరం కూడా చెప్పుకున్నాము, అది చెప్పుకుంటూనే ఉండాలి, ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం దళితుల మీద, ఆదివాసీ మీద, మైనారిటీస్ మీద, ఎంత అంటే స్త్రీల మీద ఎన్ని ఒత్తిడిలు తీసుకొస్తున్నదో వాటిని మనం ఎక్స్పోజ్ చేసి, మన వాక్కు గనక స్త్రీల వాక్కు, ప్రజావాక్కు, అది ప్రభుత్వం వాక్కు ఎట్లా చేయాలో అన్నది రిజర్వేషన్ వల్లనే అవుతుందని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్.